అట్లాగే ఇప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది, ఇన్ని బుక్స్లో మనకు చెప్పిన థియరీ ఏంటంటే యాక్యుపంక్చర్లో మన బాడీ ఎనర్జీ ప్రవాహం ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంటుంది అనుకున్నాం కదా. ఈ ప్రాణశక్తి 12 మెరిడియన్స్ గుండా మనకి హోల్ బాడీ సిస్టమేటిక్గా తిరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్క మెరిడియన్లో ఒక 2 hours మ్యాక్సిమం ఎనర్జీ ఉంటుంది. లంగ్ మెరిడియన్ నుంచి మనం మొదలు పెట్టుకుంటే పొద్దున్న 3 to 5 మధ్యలో మ్యాక్సిమం ఎనర్జీ ఆ మెరిడియన్ గుండా పాస్ అయ్యి తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. అట్లా తర్వాత స్టమక్లోకి వస్తుంది, స్ప్లీన్లోకి వెళ్తుంది, ఆ తర్వాత హార్ట్లోకి వస్తుంది, హార్ట్ నుంచి మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్లోకి. అట్లా అంటే రొటేషన్ అదే మెరిడియన్ అదే ఎనర్జీ మనకి ఎవ్రీ 2 hours చేంజ్ అవుతూ హోల్ బాడీని సప్లై చేస్తూ లాస్ట్లో మనకి 1 to 3 మధ్యలో లివర్ మెరిడియన్ నుంచి మళ్ళీ లంగ్లోకి వస్తుంది. సో ఈ సర్కిల్ కంప్లీట్ అవ్వడానికి 24 hours టైంలో 12 మెరిడియన్స్లో మ్యాక్సిమం ఎనర్జీ కవర్ అవుతుంది. సో ఇట్లా నిర్దిష్టంగా ప్రవహిస్తూ ఉంటుంది ఎనర్జీ. ఈ ఎనర్జీ మెరిడియన్స్లో బ్లాకేజెస్ ఉంటే కనుక డిసీజ్ వస్తుంది. ఆ బ్లాకేజెస్ వల్ల ఎనర్జీ ప్రవాహం ముందుకు వెళ్ళలేక మనకి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఎనర్జీ ఎంతకాలం అయితే మనకు కరెక్ట్గా ప్రవహిస్తూ ఉంటుందో బాడీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఫిజియలాజికల్ సైకిల్స్ ఉన్నాయి దాంట్లో. ఈ 12 pairs ఆఫ్ మెరిడియన్స్ మనకి 5 elements లో ఇమిడి ఉంటాయి. 5 మన నేచర్లో ఏదైతే పంచభూతాలు ఉన్నాయో మన బాడీలో కూడా అవి కూడా ఇమిడి ఉంటాయి. ఈ ఫైర్కి 4 మెరిడియన్స్ ఉన్నాయి. మేజర్ ఫైర్, మైనర్ ఫైర్ అంటాం. మిగతా 8 మెరిడియన్స్ ఇంకా 4 ఎలిమెంట్స్ ఇమిడి ఉన్నాయి. టోటల్గా 12 మెరిడియన్స్ మనకి పంచభూతాల్లో ఉంటాయి. ఈ పంచభూతాలు ఒక నిర్దిష్టమైన రీతిలో ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో ఇంబ్యాలెన్సెస్ బాడీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. 2 సైకిల్స్లో ఫిజియలాజికల్ సైకిల్స్ అంటాం మనం. వాటిల్లో మనకి ఎనర్జీ ప్రవాహం బాడీ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఒకటి కన్స్ట్రక్టివ్ సైకిల్, ఒకటి డిస్ట్రక్టివ్ సైకిల్. ఈ సైకిల్స్ గుండా మనకి ఈ ఫిజియలాజికల్ సైకిల్ గుండా మనకి ఎనర్జీ లోపల ఇంబ్యాలెన్స్ బాడీ నిత్యం కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో బియాండ్ దట్ అది దాటిపోయిన తర్వాతనే మనకు డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక యాక్యుపంక్చర్ ప్రకారం మన బాడీలో 12 మెరిడియన్స్ రైట్ సైడ్, 12 మెరిడియన్స్ లెఫ్ట్ సైడ్ మనం క్రిస్టల్ క్లియర్ గా మనం తెలుసుకోగలిగినాం. వీటిల్లో ఏ రీతిలో ప్రవహిస్తుంది, ఏ డైరెక్షన్ లో ఎనర్జీ పోతుంది, ఎట్లా వస్తుంది విపులంగా మనం తెలుసుకున్నాం. సో యాక్చువల్లీ మనం చూసేది యాక్యుపంక్చర్ లో ప్రైమరీ ఛానల్స్ ని మనం వాటిలలో ఎనర్జీ యాక్యుపంక్చర్ అనేది మనం యాక్యుపంక్చర్ అయినా యాక్యుప్రెషర్ అయినా అక్కడ సీడ్ ఎంబెడింగ్ థెరపీ అయినా మాక్సిబ్యూషన్ అయినా కప్పింగ్ థెరపీ అయినా మనం కాన్సన్ట్రేట్ చేసేది ఆ ప్రైమరీ ఛానల్స్. ఆ ప్రైమరీ ఛానల్స్ నుంచి ఎనర్జీ మ్యాక్సిమం గా అన్ని ఆర్గన్స్ కి కనెక్షన్స్ ఉంటాయి. సో ఆ ప్రైమరీ ఛానల్స్ మనం స్టడీ చేసుకుంటాం. కాకపోతే ఈ ఎనర్జీ ప్రవాహం ఎంత ప్రభావితం చేస్తుంది అంటే ఓన్లీ ప్రైమరీ ఛానల్స్ దగ్గర కాకుండా ప్రతి సెల్ వరకు మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ ప్రతి ఆర్గాన్కి, ప్రతి ఆర్గాన్లో, ప్రతి టిష్యూకి, ప్రతి టిష్యూలో, ప్రతి సెల్ వరకు మనకి ఈ ఎనర్జీ ప్రవాహం ఎనర్జీ మనకి అందుతుంది అంటే లోపల అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనకి. ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ మనం చదువుకునే ప్రైమరీ 12 ఛానల్సే కాదు, దాని కనెక్షన్స్ ఉన్నవే కాకుండా దెర్ ఆర్ సో మెనీ మెరిడియన్స్ దట్ లాస్ట్కి మనకి ఈచ్ సెల్కి కూడా ఎనర్జీ సప్లై అయ్యేంత అంటే బ్రాంచెస్ ఉన్నాయి మనకి. కాకపోతే ఎనర్జీ మనకు కనిపించదు కనుక మనం డిసెక్ట్ చేసినప్పుడు అది కనిపించదు. అనాటమీలో వీనస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఆర్టీరియల్ సిస్టమ్ లాగా ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ డస్ ఎగ్జిస్ట్.